హలో అండి అందరికీ. మేము మున్నార్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని, మున్నార్ నుంచి అలపి బ్యాక్ వాటర్స్ చూడడానికి వెళ్తున్నాము. మున్నార్ నుంచి అలపికి డైరెక్ట్‌గా బసెస్ ఏమీ లేవు. అలువా కానీ, కొచ్చి కానీ వెళ్ళి, అక్కడ మళ్ళీ మనం బస్ మారి అలపి రీచ్ అవ్వచ్చు. ఇంకా ఫైనల్‌గా మేము మున్నార్‌కి బాయ్ బాయ్ చెప్పేసి బస్‌లో అలువాకి స్టార్ట్ అయ్యాము. బస్‌లో అలువాకి స్టార్ట్ అయిన తర్వాత మేము అలువాలో దిగేసి కొచ్చి బస్ ఎక్కి కొచ్చి నుంచి అలపికి వెళ్ళాము. మేము నైట్ 11 ఆ టైంకి వెళ్ళాము. అలపి వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ బ్యాక్ వాటర్స్‌కి ఇలా షికారా బోట్‌లో వెళ్ళాము. మేము హౌస్ బోట్ ఎందుకు తీసుకోలేదు అంటే నెక్స్ట్ డే మార్నింగే అంటే తత్కాల్లో మళ్ళీ టికెట్స్ తీసుకొని మేము రిటర్న్ వెళ్ళిపోదామని చెప్పి ఇంకా మేము హౌస్ బోట్ ఏం తీసుకోలేదు. ఇక్కడ వ్యూ మొత్తం మనకి సినిమాలో చూపించినట్టే ఉంటుందండి. ప్రతి ఇంటికి ఒక చిన్న పడవ ఉంటుంది. చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి. ఆ వాటర్ యూజ్ చేసుకోవడానికి. ఇక్కడ వాళ్ళు చేపలు కడుగుతున్నారు. ప్రతి ఇంటికి కొబ్బరి చెట్లు, పనస చెట్లు, అరటి చెట్లు కంపల్సరీ ఉన్నాయి ఇక్కడ. చిన్న చిన్న ఇల్లు, పెంకుటిల్లు చాలా బావుంది. ఇక్కడ పెద్ద పెద్ద రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఈ రిసార్ట్ మొత్తం చూసారా? కొబ్బరి చెట్లతో నిండిపోయింది. చాలా గ్రీనరీగా ఉంది. ఇక్కడ బోట్స్ కూడా ఆగుతాయంట. స్పీడ్ బోట్స్. వీళ్ళెవరన్నా స్పీడ్ బోటింగ్‌కి వెళ్ళాలి అంటే ఇంకా స్పీడ్ బోట్స్ వచ్చి ఎక్కించుకొని వెళ్తూ ఉంటాయి. ఇంకా మాకు ఆఫ్టర్‌నూన్ లంచ్ టైమ్ అయింది. ఇంకా మేము ఇక్కడ ఒక చిన్న బోట్ జెట్టి ఉంటే ఈ బోట్స్ అన్నీ ఆగినాయి. అదే ప్లేస్‌లో హోటల్ ఉంది. ఇంకా మేము అక్కడ హోటల్‌కి వెళ్ళేసి చేస్తాము. వెజ్ తినే వాళ్ళకి వెజ్ ఉంటుంది. నాన్ వెజ్ కావాలి అంటే మనకి ఇక్కడ ఫిష్, ఫ్రాన్స్ ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మనకి కుక్ చేసి ఇస్తారు. మేమైతే వెజ్, నాన్ వెజ్ 2 తీసుకున్నాము. ఇంకా రైస్, పప్పు, సాంబార్, రసం, మజ్జిగ పులుసు, బీన్స్, అప్పడం, నిమ్మకాయ పచ్చడి అలా ఇచ్చారు వెజ్‌కి. నాన్ వెజ్‌కి అయితే మేము ఫిష్, ఫ్రాన్స్ తీసుకున్నాము. అవి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కుక్ చేసి ఇచ్చారు మాకు. ఇక్కడ కొబ్బరి చెట్టు చూసారా? వంగి ఉంది గదా! బావుందని చెప్పి మేము ఒక ఫోటో తీసుకున్నాము. ఇంకా మేము అక్కడి నుంచి వేమనాడు లేక్‌లోనికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ స్టాచ్యూ దగ్గర నుంచే బోట్ రేసెస్ ఉంటాయంట. ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ మంత్‌లో ఇక్కడ బోట్ రేసెస్ జరుగుతాయంట. ఇక్కడ అన్నీ హోల్డ్ చేసి ఉంచారు కదా! అవన్నీ కూడా హౌస్ బోట్స్ అండి. ఇక్కడ చాలా బావుంది. చల్లగుంది వెదర్ అయితే. మేము ఇది మార్చ్ ఆ టైంలో వెళ్ళాము ఇక్కడికి. మేము వెళ్ళి కూడా ఆల్మోస్ట్ 2 మంత్స్ అవుతుంది అలపి. వ్యూ చాలా బావుండిద్దండి. ప్రశాంతంగా అనిపించిద్ది మనకి. ఇంకా మేము 3 అవర్స్ వరకు మేము ఇలా బ్యాక్ వాటర్స్‌లోనే ఉన్నాము. ఇంకా మమ్మల్ని ఈ బోట్ వాళ్ళు ఎక్కడైతే పిక్ చేసుకున్నారో అక్కడే డ్రాప్ చేశారు మమ్మల్ని. అదే రోజు ఈవినింగ్ మేము ఇలా అలప్పి బీచ్‌కెళ్ళాము. మేము సన్‌సెట్ టైంలో ఎళ్ళాము. వ్యూ చాలా బావుంది. ఇది ఫస్ట్ డే ఇన్ అలప్పి. సెకండ్ డే మాకు ట్రైన్ రిజర్వేషన్ అవ్వలేదు తత్కాల్‌లో కూడా. అందుకని చెప్పి మళ్ళీ మేము సెకండ్ డే గవర్నమెంట్ ఫెర్రీ ఎక్కుదామని చెప్పి వచ్చాము. రాగానే కొబ్బరి బొండం నీళ్ళు తాగేసాము. ఇక్కడ ఈ లాటరీ కూడా లీగలు. ఎక్కడ పడినా అమ్ముతున్నారు. ఇంకా సెకండ్ డే మేము గవర్నమెంట్ బోట్ ఎక్కి ఆళ్ళు చిన్న చిన్న విలేజెస్‌కి ప్రతి చోట ఇలా మనకి బస్ స్టాప్ ఉన్నట్టు అక్కడ బోట్ జెట్టీస్ ఉన్నాయి. ప్రతి చోట ఒక్కొక్క బోట్ ఒక్కొక్క రూట్‌లో వెళ్తుంది. ఇంకా ఆ బోట్ జెట్టీస్ చూద్దామని చెప్పి మేము మా ఆయన నేత్రానందం కోసం ఫస్ట్ డే నచ్చింది. టైం ఉంది కదా! వెళ్దాం అని చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేసి సెకండ్ డే కూడా తీసుకెళ్ళాడు. ఇక్కడ ఒక బోట్ జెట్టి వచ్చింది. ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు, దిగేవాళ్ళు దిగుతున్నారు. ఇక్కడ అలా బోట్ ఆగినప్పుడు లోపల ఇద్దరు కండక్టర్స్‌లా ఉన్నారు. వాళ్ళు దిగుతున్నారు. అక్కడ ఒక పెద్ద రాడ్ లాగుంది. దానికి తాడేసి టైట్ చేసి ఎక్కే వరకు దిగేవాళ్ళు దిగేంత వరకు ఉంచి మళ్ళీ ఆ తాడు తీసుకొని బోట్‌లోకి ఎక్కి గంట కొడుతున్నారు. అప్పుడు బోట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే చాలా బావుంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ బోట్ జెట్టీకి వెళ్ళి ఆగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇది ఇల్లేనంట, రిసార్ట్ కాదు. ఇంకా ఇక్కడ ప్రియాంక బోట్ జెట్టి వచ్చింది. ఈ బోట్ జెట్టి పేరు ప్రియాంక అని పెట్టారు. ఇక్కడున్న వాళ్ళని కూడా ఎక్కించేసుకొని మళ్ళీ నెక్స్ట్ స్టాప్ దగ్గర ఆపుతున్నారు. మళ్ళీ అక్కడ ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు, దిగేవాళ్ళు దిగుతున్నారు. ఇక్కడ బోట్ జెట్టీస్ నడిపే వాళ్ళ హౌసెస్ కూడా దగ్గరే ఉన్నాయి. ప్రతి ఇంటికి చెప్పాను కదా! కొబ్బరి చెట్లు, అరటి చెట్లు కంపల్సరీ ఉన్నాయి. నిన్నటి వ్యూ కన్నా ఈరోజు వ్యూ చాలా న్యాచురల్‌గా అనిపించింది నాకు. ఇక్కడ స్టార్ట్ అయిన బోటు ఒక 20 మినిట్స్ వరకు మధ్యలో ఎక్కడ బోట్ జెట్టి లేదు. ఇక్కడ మొత్తం వ్యూనే చూసారు. ఇవన్నీ ఇళ్ళేను. అసలు కొబ్బరి చెట్లు లేని ప్లేసే ఉండదు కేరళలో. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళే దారిలో ఇది ఒక స్కూలు ఇంకేదో చిన్న సైజు ఫ్యాక్టరీలా కూడా ఉంది. అది స్కూల్ ఇన్ కేరళ. ఇక్కడ పిల్లల కోసం స్పెషల్‌గా బోట్స్ కూడా ఉంటాయంట. వాళ్ళే పిక్ చేసుకుంటారు, డ్రాప్ చేసి వస్తారు. స్కూల్‌కి సంబంధించిన బోట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ పెద్ద చర్చ్ కూడా ఉంది. కేరళ అంటేనే చర్చిలు ఫేమస్ కదా! ఇంకా ప్రతి చోట
అస్సలు తోసుకోరు. ఈ బోట్స్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కూడా చాలా బాగుంది. ఇదిగో ఇక్కడ బోట్ జెట్టి వచ్చింది చర్చ్‌కి. ఇంకా ఇక్కడ కూడా ఎక్కేవాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు. ఇంకా వాళ్ళని ఎక్కించుకొని ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇది చాలా పెద్ద స్కూలు. ఈ స్కూల్‌కి గవర్నమెంట్ బోర్డ్స్ కూడా ఉన్నాయంట స్కూల్ టైమింగ్స్‌కి. ఇంకా ఈ రోజుతో అయితే మా కేరళ ట్రిప్, ఆలపి ట్రిప్ మొత్తం అయిపోయినాయి. ఇంకా ఈరోజు మేము ఈవినింగ్ రిటర్న్ వెళ్ళిపోతున్నాము మా హోమ్ టౌన్‌కి. ప్లీజ్ కన్సిడర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.